అంటే మీరు నమ్మటం అనదు సార్. ఎందుకంటే ఈ స్టోరీస్ ఇదేంటి ఒక సీరియల్ స్టోరీ లాగా ఉంటుందండి. ఫ్యామిలీలో స్టోరీ అంటే ఆడియన్స్ వస్తారా రారా అనేది ఒక భ్రమ ఉండేది. ఆ భ్రమని అనిల్ రావిపూడి గారు మీరు ఇద్దరు చెరువు సైడ్ నుంచి దాన్ని బ్రేక్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడి గారి సినిమాల్లో ఆ ఫ్యామిలీని ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే త్రివిక్రమ్ గారు అయితే కంప్లీట్ అంటే అది ఎంత పెద్ద హీరో అయినా రాని ఏమైనా రాని ఫ్యామిలీ రిలేషన్స్ అనేది ఆయన సినిమాలో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. మీరొక రిప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఒక 80% ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మీరు ఒక రిప్రజెంటేటివ్. ఎందుకంటే మనకి ఎంత బాల్కనీస్ ఎంత మల్టీప్లెక్స్ కల్చర్ పెరిగినా మిడిల్ క్లాస్ అనేది బిగ్గెస్ట్. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి రిలేట్ అయ్యే క్యారెక్టర్స్ని పట్టుకోవటం. మాకు సమాజ వర్గమున అంటే మీ కెరియర్లో అదొక నువ్వు నాకు నచ్చేస్తారు. అవునండి, అవునవును. అది చిన్న సైజు, అది నువ్వు నాకు నచ్చావు. మీకు నువ్వు నాకు నచ్చారు. మీ కెరియర్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అంటారు. యాక్చువల్గా సినిమా నాకు స్టోరీ చెప్పడం పూర్తవగానే ఇది ఒక చిన్న సైజు నువ్వు నాకు నచ్చావు అవుతుందని అన్న. సూపర్. నాకు ఎంతో ఇష్టమైన సినిమా అది. బట్ ఇలా అన్నానేంట్రా ఇప్పుడు ఇంకా కొంచెం మనం వాళ్ళ దగ్గర పెట్టుకుని చేయాలి, కానీ నాకు ఆ ఫీలింగ్ వచ్చింది కథ అన్న వెంటనే. సో ఇప్పటికీ చాలా మంది బోర్ కొట్టినప్పుడు ఆ సినిమా చూస్తాం. ఎగ్జాక్ట్ ఎప్పుడైనా సినిమా స్టార్ట్ చేస్తే తెలియకుండా ఒక 40 minutes చూసేస్తాం. అవునండి, అవును. వెరీ హ్యాపీ. అలాంటి రేర్గా దొరుకుతుంటాయి. నాకు దొరికింది ఇంకా అదృష్టం అనుకో.